హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు పరాటా. చిన్న చిన్న టిప్స్‌తో చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా చేయగలిగే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పెద్ద సైజ్ బంగాళాదుంప అండి ఇది. దీన్ని ఉడకపెట్టుకొని పెట్టుకున్నామనమాట. దీన్ని తురుముకుందాం ఇప్పుడు. మీరు కావాలంటే మ్యాష్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి. కానీ ఉండలు కానీ ఏమి లేకుండా స్మూత్‌గా వచ్చేయాలనమాట. ఈ విధంగా మొత్తం మంచిగా తురిమేసుకున్నామండి. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఉండలుగా కానీ ఏమైనా ఉందా అనేది ఒక్కసారి ఇలా మంచిగా దీన్ని ప్రెస్ చేస్తా కలుపుకున్నామనుకోండి. ఏదైనా ఉన్నా గానీ మొత్తం మనకి కలిసిపోతుందనమాట. దీన్ని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. నీళ్ళేమి వేయకుండాను. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వచ్చి రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఒక 2, 3 టేబుల్ స్పూన్‌ల వరకి పాలండి. ఈ పాలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సేపటి దాకా మృదువుగా ఉంటాయన్నమాట. మార్నింగ్ చేసుకున్నా గానీ ఈవినింగ్ వరకు అలానే సాఫ్ట్‌గా ఉంటాయండి. ఈ మసాలాలంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఆ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసుకోవటం వల్ల ఆలు పరాటా చాలా టేస్టీగా వస్తుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇప్పుడు దీనిలో వచ్చి మొత్తం 2 కప్పులు గోధుమ పిండి పడుతుందండి. ముందు ఒక కప్పు వేసుకొని కలుపుకుందాము. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు దీనిలో. మనకి బంగాళాదుంపలో ఉండే తేమకే పిండి చక్కగా కలిసిపోతుందండి. కాకపోతే పిండి మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలనమాట. ఇంకొక అరకప్పు ఇక్కడ వేసుకుందాము. 1:30 కప్పు ఇప్పటి వరకు వేసుకున్నామండి. ఇంకొక అరకప్పు పిండి కూడా దీనిలో పడుతుందనమాట. అప్పుడే మనకి పిండి మంచిగా గట్టిగా కలుపుకోగలము. లేదంటే పిండి పలచనైపోతుంది. చూసారు కదా! మొత్తం 2 కప్పులు పిండి వేసుకున్నాము. అంత ఇంత అని కాదు. లేదు మేము ఎంత పడితే అంత వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చండి. కొలతగా ఏమి లేకుండా పిండొచ్చేసి మనకి గట్టిగా ఉండాలనమాట కన్సిస్టెన్సీ. దానికి తగిన విధంగా మీరు అలా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్లు నూనె వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇంక పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు. నానిందనుకోండి పిండి పలచనయ్యేదానికి అవకాశం ఉంటుందనమాట. నూనె వేసుకున్నాక మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి ఒక నిమిషం పాటు పిండి మనకి మంచిగా మృదువుగా తయారవుతుంది. వెంటనే చేసేసుకోవటమేనండి. నేను 5 ఈక్వల్ పార్ట్స్‌గా దీన్ని డివైడ్ చేశాను. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని పల్చగా చేసుకుందామండి పూరి సైజులో. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందామండి మధ్యలో. ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత పైన కొంచెం పొడిపిండి వేసుకుందాము. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందామండి మధ్యకి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె రాసుకొని పైన కొంచెం పొడిపిండి వేసుకుందాము. ఇలా వేసుకోవటం వల్ల మనకి చక్కగా పొరలు పొరలుగా మంచిగా వస్తుందండి.
అంతేనండి. దీన్ని ఇప్పుడు కొంచెం పలుచగా చేసుకుందాము. చూసారు కదా! ఆలు స్టఫింగ్ లేకుండాను చక్కగా మనకి చిన్న పిల్లలు కూడా చేయగలరనమాట. ఈ విధంగా ఆలు పరాటా అనేది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. అంతేనండి. థిక్‌నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. అన్నింటిని ఈ విధంగానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయనమాట. ప్లేట్‌లో పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం దోస పెనం పెట్టుకున్నామనుకోండి, మనకి వేయించుకునే దానికి ఈజీగా ఉంటుంది. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకొని, ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాము. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి చక్కగా మనకి మంచిగా వేగుతుందనమాట. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు. ఇలానే తినేయొచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లో కానివ్వండి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. నైట్ డిన్నర్‌లో కూడా కావాలని చేసుకోవచ్చండి. సైడ్ డిష్‌తో పని లేకుండా పెరుగుతో కూడా బావుంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో కనుకోండి టొమాటో సాస్‌తో చాలా బావుంటుందండి. వాళ్ళకి మంచిగా నచ్చుతుందనమాట. ఇలా వేగిన తర్వాత 2 పక్కల నేను నూనె వేశానండి. కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా! మంచిగా పొరలు పొరలుగా ఎలా వచ్చేసిందో మనకి. పొద్దున్నే చేసినా గాని మీకు నైట్ వరకు కూడా అలానే మృదువుగా ఉంటాయండి సాఫ్ట్‌గాను. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకున్నామనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి చక్కగా మనకి పొరలు పొరలుగా చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. సాయంత్రం అయినా కూడా ఇంతే సాఫ్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.